ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల బారుగుడెం గ్రామాలలో మంత్రి పొంగులేటి పర్యటించారు. ఆరెంపుల గ్రామంలో 1,76,00,000 రూపాయలతో చేపట్టిన ఆరెంపుల సబ్స్టేషన్ నుండి ముత్తగూడెం శ్రీనగర్ కాలనీ రోడ్డు వయా నల్లచెరువు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, బారుగుడెంలో 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు మరియు బారుగుడెం నుంచి పొన్నెకలు ఆరెంపుల రోడ్డు వరకు 72 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బారుగుడెంలో మంత్రి 16 మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు అందించారు. వేమల నేలమ్మ, వెన్నబోయిన పద్మ, వల్లబోదు అమరావతి, ఇది నిరంతరము చేసే కార్యక్రమం కాబట్టి ఇచ్చిన మాట 5 లక్షల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి అర్హులైన వాళ్ళకి తప్పకుండా మన బారుగుడ గ్రామమే కాదు, నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. అంతేకాదు, రేషన్ కార్డుల కోసమని గడిచిన 10 సంవత్సరాల్లో కళ్ళమ్మట నీళ్లు కారిన ఆనాటి ప్రభుత్వం కనికరించలే. ఈ నెలాఖరులోపే అర్హులైన వాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకుంటున్నాం. అదే రకంగా కొంతమందికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళకి పెన్షన్ కొత్త ఇస్తాం. గత ప్రభుత్వంలో మాయమాటలు చెప్పి అర్హులు కాని వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తోక కూడా కత్తిరేయటం జరుగుద్ది. ఇలా పేదవాడి కోసం, పేదవాడి కన్నీరు తుడచడం కోసం, పేదవాడంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అనే విధంగా ఈ రాబోయే 4 సంవత్సరాలలో మీ ప్రేమ అభిమానాలు ఇదే రకంగా పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ